హార్ముజ్ జలసంధిని తను మూసేశానని ఇరాన్ ప్రకటిస్తే ఇరాన్నే మూసిపడేసింది అమెరికా. ఇరాన్లోని షిప్ లేదు, బయటికి రానియట్లేదు. హార్ముజ్ జలసంధి దగ్గర షిప్స్ సంచారాన్ని ఇటు ఇరాన్ ఆపేసింది. ఈ మధ్యలో తాము ఇక రంగంలోకి దిగుతామని హౌతీలు ప్రకటిస్తున్నారు. యెమెన్లోని హౌతీలు సూయేజ్ కెనాల్కి వెళ్లే మార్గంలోని మరో జలసంధిని మూసేస్తామని హెచ్చరించుకొచ్చారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే చర్యల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొనసాగిస్తే బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసేస్తామని హెచ్చరించారు. ఒక్కసారి దాన్ని మూసేస్తే తిరిగి తెరిపించిన ప్రపంచంలో ఏ ఒక్కరికి సాధ్యం కాదంటూ హౌతీ అనేటటువంటిది యెమెన్లో ఉంటుంది. వీళ్ళే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళతో సంబంధం లేకుండా. దానికో విదేశాంగ శాఖ ఉప మంత్రి ఉన్నాడట హుస్సేన్. అతను ఈ వార్నింగ్ ఇచ్చుకొచ్చాడు. ప్రపంచ శాంతికి ఆటంకం కలిగించే అన్ని చర్యలను ట్రంప్ ఆపేయాలని హెచ్చరించారు. ఈ విధ్వంసం నుంచి వెనక్కి మళ్ళాలని అమెరికాకు సహకరించే దేశాలకు సూచించారు. అదే అందరికీ శ్రేయస్కరం అన్నారు. మరో ఇజ్రాయెల్తో చేసుకున్నటువంటి ఏకపక్ష కాల్పుల ఒప్పందం లెబనాన్కి అవమానకరమని హెజ్బుల్లా సెక్రటరీ జనరల్ నయీం అభివర్ణించాడు. ఏకపక్ష కాల్పుల విరమణకు తమ బృందం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నాడు. 2024లో ఇదే విధంగా దేశాన్ని నమ్మితే కాల్పుల విరమణ అమల్లో ఉన్న సమయంలోనే పౌరుల మీద పెద్ద ఎత్తున దాడి చేసిందని గుర్తు చేశాడు. మాండెబ్ జలసంధి యాక్చువల్గా యెమెన్ జిబౌటి మధ్య ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తుంది. సూయేజ్ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకి ఇది కీలక మార్గం. ఎర్ర సముద్రానికి గల్ఫ్ ఆఫ్ ఎడెన్కి మధ్య ద్వారంలో ఉంది. వెడల్పు దాదాపు 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకలకి ఇది చాలా కీలక మార్గం. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెల చమురు రవాణా అవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10-12% దీని ద్వారానే ప్రయాణిస్తుంది. ప్రధాన మార్కెట్ల ద్వారా ఎల్ఎన్జీ, తయారీ వస్తువులు, ఆహార పదార్థాలు ఈ మార్గంలో రవాణా అవుతున్నాయి. ఏడాది 93 లక్షల కోట్ల విలువ సరిసే సరుకు ఇట్టించినే రన్ అవుతుంది.